ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యోబు గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనము. దేవుడు నీకు నోటి నిండా నవ్వును కలుగు చేయునని ఇక్కడ రాయబడి ఉన్నది. ప్రియులరా, దేవాతి దేవుడు ఈ దినము దుఃఖపడుతున్నటువంటి నీతో ఆయన చెప్పుతున్నటువంటి ఒక మాట, ఇప్పుడు నువ్వు దుఃఖపడుతున్నటువంటి నీవు మనసారా నవ్వే దినం ఒకటి ఉంది. ఈరోజు కుటుంబంలో అసమాధానం చేత ఉన్న నీవు సమాధానంతో నవ్వి దేవుడిని ఆరాధించే దినము ఈ దినమన్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. ఎన్ని రోజులు నువ్వు కృంగిపోతూ ఉంటే దేవుడు చూసుకుంటూ ఊరికే ఉండడు. ఎందుకంటే ఆయన జీవం కలిగిన దేవుడు. నీ కన్నీటిని, నీ కష్టాన్ని, నీ బాధని, నీ వేదనను, నీ వ్యాధిని సమస్తాన్ని ఆయన ఎరిగున్నాడు గనుక నిన్ను నవ్వింప చేయాలన్నది, నిన్ను సంతోషంగా పెట్టాలన్నది, నీవు ఆశీర్వాదకరంగా ఉండాలన్నది, నీవు లోకానికి ఒక శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా, ఒక పరిశుద్ధుడిగా, ఒక భక్తుడిగా, దేవుని కుమారుడిగా, కుమార్తెగా జీవించాలన్నది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది కనుక నోటి నిండా నీకు నవ్వుని దేవుడు కలగ చేయబోతున్నాడు. కృంగిపోయింది చాలు, దుఃఖపడింది చాలు, రుణ బాధల చేత, వ్యాధి చేత, కుటుంబంలో నెమ్మది లేకుండా బాధపడింది చాలు. కానీ నా దేవుడు ఈ దినము మనలందరినీ కూడా నోటి నిండా నవ్వునిచ్చి మనసారా దేవుని ఆరాధించే కృప దేవుడు దయచేయబోతున్నాడు. ఇక మన దుఃఖ దినములు సమాప్తమైపోయింది. దేవుడి యొక్క కృప నీకు నాకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాయి. ఆ విషయాన్ని మరువక నా దుఃఖ దినము ఎగిరిపోయింది అని చెప్పి సంతోషంతో ప్రార్థన చేద్దామా? నవ్వుతూ ప్రార్థన చేద్దామా? ప్రార్థన. ప్రేమ స్వరూపి, శ్రేష్టమైన నామానికై వందనాలు. దుఃఖపడుతున్నటువంటి నీ ప్రజలతో ఈ దిన వాగ్దానం చేత మీరు మాట్లాడారు. మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటను బట్టి స్తోత్రం. నీ కనికరితకై స్తోత్రం. అనారోగ్యం చేత ఉన్నవారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందులో ఉన్నవారికి విడుదల, రక్షణ లేని ప్రజలకు రక్షణ, మారు మనసునిచ్చి సంఘంలో స్థిరమైన పునాదులుగా, స్తంభాలుగా నిలబెట్టమని, నీ పరిచర్యను ప్రేమించే బిడ్డలను దీవించండి. పరిచర్యకి వ్యతిరేకంగా ఉన్న వారిని కూడా దీవించి సంఘంలో సాక్షులుగా నిలబెట్టమని, మీరు ఆఖరికి సిద్ధపరచమని క్రీస్తు నామం పేరిట ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొని నామ తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.